జగన్ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ అధికార దాహానికి దళితులే బలవుతున్నారని విమర్శించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ విశాఖ విమానాశ్రయంలో అధికారం కోసం కోడికత్తి డ్రామా ఆడాడని జవహర్ అన్నారు. ఆ రోజు జగన్కైన గాయం ఎంతది, ఆయన వేయించుకున్న కుట్లెన్ని అందరికీ తెలుసన్నారు. ఆ ఘటన తర్వాత అదే రోజున జగన్ మీడియాతో మాట్లాడుతూ జయలలితకు జరిగినట్టే తనకు జరుగుతుందని అనుమానం కలుగుతోందని, ఏపీ ప్రభుత్వాన్ని అక్కడ పోలీస్ వ్యవస్థను తాను నమ్మడం లేదని చెప్పాడన్నారు. కోడికత్తితో జగన్ భుజానికి చిన్న గాయమైతే నేరుగా హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నాడని జవహర్ తెలిపారు. పక్కా ప్లాన్ చేసి ఎలా నటించాలనే ఆలోచన ముందే చేశాడని అప్పుడే ప్రజలకు అర్థమైందన్నారు. కోడికత్తి ఘటనపై జగన్ చిలక పలుకులు పలుకుతున్నాడని, కోర్టులో పిటిషన్ వేసి కోడికత్తి కేసు విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని జవహర్ తెలిపారు. చేయని నేరానికి 4 ఏళ్లుగా బాధితుడు శ్రీను సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్నాడని, జగన్ కోర్టుకు హాజరు కాకుండా శ్రీనివాస్ బయట పడలేడని జవహర్ తెలిపారు. జగన్ బాబాయ్ వివేకను దారుణంగా హత్య చేయించి దానికి కూడా తన రాజకీయానికి వాడుకున్నారని జవహర్ ఆరోపించారు. కోడికత్తి ఘటనలో నిందితుడిగా పేర్కొన్న దళితుడైన శ్రీనివాస్ కుటుంబం తమ బిడ్డను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని నెత్తి నోరు బాదుకుంటోంది. దళితులనే బలి చేస్తూ తన రాజకీయ పీఠాన్ని సుస్థిరం చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని జవహర్ తెలిపారు. డాక్టర్ సుధాకర్ను వేధించి చంపడం మొదలు మొన్న జరిగిన డాక్టర్ అచ్చెన్న మృతి వరకు జగన్ వ్యవహార శైలి చూస్తే మేకల్ని ఇస్తారన్నట్లు ఉంది. రాష్ట్రంలోని 40 లక్షల కౌలు రైతుల్లో 80% మంది దళితులే ఉన్నారు. పంట రుణాలు ఇప్పించడం కోసం టీడీపీ ప్రభుత్వం 2018-19లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఆ మొత్తాన్ని జగన్ సర్కార్ కేవలం 1,500 కోట్ల రూపాయలకే పరిమితం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవాన్ని హరిస్తూ ప్రాణాలు తీస్తూ దళిత ఆడబిడ్డల మాన ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని జవహర్ విమర్శించారు. గత ఎన్నికలో లబ్ధి పొందడానికి కోడికత్తి ఘటనతో అమాయకుడైన శ్రీనివాస్ను, గొడ్డలిపోటుతో సొంత బాబాయ్ వివేకను బలి తీసుకున్న జగన్ ఈసారి ఎన్నికల కోసం ఎవరిని బలి చేస్తున్నాడోనని జవహర్ అన్నారు. జగన్ తన కుయ్యక్తులు కుట్రలకు ముగింపు పలకకపోతే దళితులు ఆయన శాశ్వతంగా ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ సర్కార్ వెంటనే కోడికత్తి కేసు శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని ఆదుకోవాలని కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు.